ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు, సమకూర్చుకొనుటలోని రహస్యములు. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 26:41. 2 సమూయేలు గ్రంథం 11లోనున్న దావీదు యొక్క 3వ నష్టమందు విశ్వాసులకు అవిశ్వాసులకు ఒక వర్తమానమున్నది. మొదటిగా మానవ హృదయం యొక్క దుష్టత్వం, మోసమును మనము చూచుచున్నాము. మనమెవరమైనను సరే బాహ్యముగా ఎంతో మంచిగా చక్కని వారముగా మనము కనిపించినప్పటికీ అంతరంగంలో సమానముగా చెడిపోయిన వారము, మురికి రోత మలినతతో నిండిన వారముగా నున్నాము. మన జీవితంలో సత్యమనున్నది లేదు. మన నిజస్థితిని ఎరుగుటకు మనకు ఇష్టము లేదు. దాని విషయమై మనతో చెప్పినప్పుడు మనము బాధపడుచున్నాము. మన అహమునకు దెబ్బ తగులుచున్నది. అందువలనే దేవుని వాక్యమును చదువుచున్నప్పుడు అనేకులు అభ్యంతరపడి కోపగించుకొంచున్నారు. ఇప్పుడు 2వ సమూయేలు 11లోని దావీదు కథను చూచెదము. బాల్యం నుండి దావీదు దేవుని ఎడల భయభక్తులు కలిగినవాడు, జ్ఞాని, యథార్థపరుడు, మంచివాడు, దేవుని చేత ఏర్పరచుకొనబడినవాడు కూడా. ఇలాగూ అనేక సంవత్సరములు మంచి జీవితంను జీవించెను. అయితే తనకు తెలియకుండగానే తన అంతరంగంలో ఎక్కడో ఆ చెడు స్వభావం దాగి ఉన్నది. దేవుడు దానిని మార్చితేనే కానీ దావీదు విస్తారంగా వాడబడుటకు వీలు లేదు. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలోని ఈ సందర్భము దావీదు దేవుడు తనను ఏ విధముగా చూచుచున్నాడో ఆ విధముగా తన్ను తాను చూచుకొనుటకే సంభవించెను. దావీదు యుద్ధ వీరుడు, పరాక్రమశాలి. యుద్ధమునకు వెళ్ళవలసి ఉండగా దానికి బదులు యెరూషలేములో ఇంటి వద్దనే కూర్చుండి ఉన్నాడు. ఇదేదో చిన్న తప్పిదముగానే కనిపించినప్పటికీ దేవుని దృష్టిలో ఇదెంతో గొప్ప తప్పిదమే. 2వ వచనంలో పరాక్రమశాలి అయిన దావీదు ప్రొద్దుగుంకు వేళ వరకు నిద్రించడం చూచున్నాము. ఇదే రీతిగా అనేకులు తాము మేల్కొని ఉండవలసిన సమయమందు నిద్రించుచుందురు. సాతాను బహుదుష్టుడు, యుక్తిగల శత్రువని జ్ఞాపకముంచుకొనుము. మోసములో పడి వీరుడైన దావీదు కూడా సోమరివాడయ్యెను. దానిని ఆధారముగా తీసుకుని దావీదును పడగొట్టుటకు సాతాను ప్రయత్నించెను. తీరుబడిగా రాజనగరు మిద్దె మీద నడుచుచున్న దావీదుకు శోధన ఎదురాయెను. దానిని జయించలేక దావీదు పాపము చేసెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.